నారాయణ హరి నారాయణ. పురుషోత్తముడవైన నువ్వే సాక్షాత్తుగా మాయాశక్తికి అధీశ్వరుడవై ఉన్నావు కదా. నువ్వు సర్వయజ్ఞమూర్తివి అయి ఉండగా లక్ష్మీదేవి యజ్ఞక్రియ అయి ఉంది. నువ్వు సర్వకర్మల ఫలాలను అనుభవించే జీవుడి రూపంలో ఉంటే లక్ష్మీదేవి క్రియాశక్తి రూపంలో ఉంది. సత్వరజస్తమో గుణాల ప్రకట రూపము లక్ష్మీదేవి అయితే ఆ గుణాలను ప్రకటించి అనుభవించే చేతన పురుషుడివి నువ్వు. సర్వ ప్రాణుల రూపంగా ఉన్న అఖండ చైతన్యము ఆత్మ నువ్వు అయి ఉండగా ఆ శరీరాలు, ఇంద్రియాలు, అంతఃకరణముల రూపంలో లక్ష్మీదేవి ప్రకటమైంది. ఆ జగన్మాత నామరూపాలు కాగా ఆ నామరూపాలకు ఆశ్రయము ప్రకాశమైన సచ్చిదాత్మ నీవే అయి ఉన్నావు. యథాయువాం త్రిలోకస్య వరదౌ పరమేష్టినౌ తథాముత్తమ శ్లోక సంతు సత్య మహాశిషః. ఓ శ్రీహరి, నీ కీర్తి పవిత్రమైనది. మీరిద్దరూ ముల్లోకాలకు వరాలనిచ్చే పరమేశ్వరులు కనుక నా గొప్ప మనోరథాలు కూడా మీ అనుగ్రహంతో నిజమగుగాక అని ఈ విధంగా లక్ష్మీ సహితుడైన శ్రీహరిని స్తుతించి అక్కడి నుండి నైవేద్యం తీసివేసి ఆచమనం సమర్పించి పూజించాలి. తర్వాత నిండైన భక్తిగల హృదయంతో స్తోత్రాన్ని పఠించాలి. అనంతరం యజ్ఞంలో మిగిలిన హవిస్సును అగ్రాణించి పరమభక్తితో శ్రీహరికి మళ్లీ పూజ చేయాలి. భర్తను కూడా పురుషోత్తముడే అని బుద్ధితో పూజించాలి. భర్త కూడా భార్య పట్ల ప్రేమ స్వభావం కలిగి ప్రేమైన వస్తువులను భార్యకు ఇవ్వాలి. భార్య ఆచరిస్తున్న చిన్న పెద్ద పనులన్నిటిలో సహాయంగా ఉండాలి. ఈ వ్రతాన్ని దంపతులిద్దరిలో ఏ ఒక్కరు చేసిన ఫలం ఇద్దరికీ సమానంగా వస్తుంది. భార్య శక్తిహీనురాలైనప్పుడు ఈ వ్రతాన్ని భర్త నిశ్చలమైన చిత్తంతో చేయాలి. ఈ విష్ణు వ్రతాన్ని చేసేవాడు వ్రతకాలంలో ఎలాంటి విఘ్నము కాకోకుండా చూసుకోవాలి. ఈ వ్రత నియమాన్ని పాటించినవాడు వేదవేత్తలను, సువాసినులైనటువంటి స్త్రీలను, శ్రీహరిని కూడా పుష్పమాలలు, గంధము, ఆహారము, అలంకారాలతో ప్రతిరోజు భక్తితో పూజించాలి. పూజ పూర్తి చేసి శ్రీహరిని తన ధామానికి సాగనంపి అంతఃకరణ శుద్ధి కోసం, అన్ని కోరికలు తీరటం కోసం నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ముందుగా తినాలి. పతివ్రత అయిన స్త్రీ ఈ పూజా విధానాన్ని అధిక మాసం లేని సంవత్సరంలో 12 నెలలు ఆచరించి తర్వాత కార్తీక అమావాస్య రోజున ఉపవాసం చేయాలి. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆమె భర్త స్నానం చేసి యథావిధిగా శ్రీహరిని పూజించి నేతితో కూడిన పాయసముతో 12 ఆహుతులను స్థాళీపాక విధానంతో హోమం చేయాలి. ఎంతో సంతోషంతో వేదవేత్తలు చేసిన ఆశీర్వచనాలను శిరస్సు వంచి స్వీకరించాలి. భక్తితో వారికి తల వంచి నమస్కారం చేసి వారి అనుమతి తీసుకొని భుజించాలి. భర్త మౌనంగా ఉండి బంధువులతో కలిసి ఆచార్యుని ఎదురుగా ఉంచుకొని హోమం చేసి మిగిలిన పాయసాన్ని భార్యకు ఇవ్వాలి. ఈ ప్రసాదం వల్ల చక్కని సంతానము, సౌభాగ్యము కలుగుతుంది. ఏతచ్చరిత్వా విధివద్వ్రతం విభోః అభీప్సితార్థం లభతే పుమానిహ స్త్రీ త్వేత దాస్తాయ లభేత సౌభగం శ్రియం ప్రజాం జీవపతిం యశో గృహం. ఈ విష్ణువ్రతాన్ని యథావిధిగా ఆచరించిన పురుషుడికి ఈ లోకంలో కోరిన కోరిక సిద్ధిస్తుంది. దీనిని ఆచరించే స్త్రీకి సౌభాగ్యము, సంపద, సంతానం అంటే పురుషుడు చేయవచ్చు, స్త్రీని చేయవచ్చు అనేది తెలుస్తుంది. ఇక్కడ సంతానము భర్తకు దీర్ఘాయుర్దాయము,
కీర్తి, సొంత గృహము లభిస్తాయి. ఈ వ్రతాన్ని కన్య ఆచరిస్తే మంచి శుభలక్షణాలు గల భర్త లభిస్తాడు. కన్య కూడా చేయవచ్చు ఈ వ్రతం. సంతానం అంటే భర్త లేని స్త్రీ ఆచరిస్తే ఆమెకు గల దోషాలన్నీ తొలగిపోతాయి. భర్త లేని స్త్రీ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. పుణ్యలోకం లభిస్తుంది. సంతానం పోయిన స్త్రీ చేస్తే ఆమెకు దీర్ఘాయస్సు, సంతానం లభించడమే కాకుండా ఆమె సంపన్నురాలవుతుంది. దురదృష్టం గల స్త్రీ చేస్తే ఆమెకు అదృష్టం కలిసి వస్తుంది. అందం లేని స్త్రీ చేస్తే ఆమె గొప్ప సౌందర్య రాశి అవుతుంది. రోగం గలవాడి దీనిని చేస్తే రోగం నుండి విముక్తుడు కావటమే కాకుండా ఇంద్రియ పాటవం గల బలమైన దేహాన్ని పొందుతాడు. యజ్ఞము, దానము మొదలైన సత్కర్మలు చేసే సమయంలో సాధకుడు దీనిని పఠిస్తే ఎంతో మంచిది. దీనిని పఠించటం వల్ల పితృదేవతలకు సంతానమైన అంటే అనంతమైనటువంటి సంతృప్తి కలుగుతుంది, మంచి సంతానం కలుగుతుంది అని. తుష్టాహ ప్రయచ్చంతి సమస్త కామాన్ హోమావసానే హుతభుక్ శ్రీర్హరిచ్చ. హోమం పూర్తి అయిన తరువాత పితృదేవతలు, హోమద్రవ్య భోక్త అయిన శ్రీహరి మరియు లక్ష్మీదేవి కూడా చాలా సంతోషించి సమస్త కోరికలను తీరుస్తారు. ఓ పరీక్షణ్ మహారాజా, నేను నీకు గొప్పది పుణ్యప్రదమైన మరుత్తుల జన్మ వృత్తాంతాన్ని, దితి యొక్క గొప్ప వ్రతం గురించి చెప్పాను అన్నాడు శుక మహర్షి. ఇంతటితో 6వ స్కందము సమాప్తమవుతుంది. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కేశవాయ నమః. మాధవాయ నమః. విష్ణవే నమః. త్రివిక్రమాయ నమః. శ్రీధరాయ నమః. పద్మనాభాయ నమః. సంకర్షణాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. పురుషోత్తమాయ నమః. నారసింహాయ నమః. జనార్దనాయ నమః. హరయే నమః. నారాయణాయ నమః. గోవిందాయ నమః. మధుసూదనాయ నమః. వామనాయ నమః. ఋషికేశాయ నమః. దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. అనిరుద్ధాయ నమః. అధోక్షజాయ నమః. అచ్యుతాయ నమః. ఉపేంద్రాయ నమః. శ్రీకృష్ణాయ నమః. నారాయణ 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 హరి నారాయణ.